హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మనం ఒక హెల్దీ మీల్ ప్రిపేర్ చేసుకుందాము. అది ఏంటంటే సోయా చంక్స్. సోయా చంక్స్ మీకు తెలిసే ఉంటుంది, మీల్ మేకర్ అని కూడా అంటారు. సో దీనికోసం మనం ఒక 3 కప్స్ తీసుకున్నాము. 3 ఫుల్ కప్స్ తీసుకొని దాన్ని పక్కన పెట్టుకొని, ఇది ఏంటంటే ఒక హాట్ వాటర్లో పెట్టడమే, ఉడకబెట్టడం ఏం కాదు. జస్ట్ హాట్ వాటర్ని బాగా వేడైన తర్వాత ఆఫ్ చేసేసి దానిలో దీన్ని పైన వేసేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుంటే చాలు. దానికి అది మెత్తగా అయిపోతుంది అండ్ ఆ క్రిస్పీనెస్ అదంతా పోతుంది అనమాట. సో సో 10 మినిట్స్ అయిపోయిన తర్వాత వాటర్లో నుంచి దాన్ని మనం సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకొని దాన్ని కొంచెం వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత మనం మిగిలిన ప్రొసీజర్ని స్టార్ట్ చేసుకుందాం. తాలింపులోకి ఒక 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు తీసుకోండి. అండ్ వీటితో పాటు మనం కొన్ని దినుసులు కూడా తీసుకోవాలన్నమాట. అవేంటంటే ఒక 2 ఆకులు, కొంచెం చిన్న చెక్క, అలాగే ఒక యాలక, 2 లవంగాలు, కొంచెం గసగసాలు. మీ దగ్గర జీడిపప్పు ఉంటే కనుక జీడిపప్పు తీసుకోండి, లేదు అంటే కనుక కొంచెం నువ్వులు తీసుకోండి. అండ్ వీటన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై ప్రొసీజర్ ఎలా ఉందనేది చూసుకుందాం. ఫస్ట్ బాణీలో కొంచెం నెయ్యి వేసుకొని మనం ఆల్రెడీ స్క్వీజ్ చేసుకున్నటువంటి మీల్ మేకర్ ఉంటుంది కదా, దాన్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు అది ముక్కలు ముక్కలుగా విడిపోకుండా ఉంటుంది అండ్ ఏ పీస్కి ఆ పీస్ సపరేట్గా ఉంటుంది. మంచిగా మనము ఎంజాయ్ చేయొచ్చు అనమాట దాన్ని. సో మనం దాన్ని తీసుకొని కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు. సో లైట్ గోల్డెన్ కలర్ రాగానే అటన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన రిమైనింగ్ నెయ్యిలో మనం మిగిలినవి దానిలో కొంచెం మనం ఇందాక తీసిన మసాలాలు ఉన్నాయి కదా, దాన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే తీసుకున్న ఆనియన్, టమాటా కూడా దీనిలోనే వేసేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని దాని అంతటిని కూడా మిక్సీలో వేసేసుకొని కొంచెం ఆరిన తర్వాత దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకొని దాన్ని మనం మంచిగా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఒక తాలింపుకు సరిపడా ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకోవాలి. అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న మిక్సీలో ఉన్న పేస్ట్ని కూడా వేసేసుకొని ఆయిల్ అంతా పైకి సపరేట్ అయ్యేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, అలాగే ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా అది కూడా వేసుకొని మంచిగా ఆయిల్ పైకి ఫ్రై అయ్యేంత వరకు, ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దానిలో కొంచెం వాటర్ పోసి కాస్త మరుగుతూ ఉండాలన్నమాట. మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ ఉంటుంది కదా, అది కూడా దీనిలో వేసేసుకొని మంచిగా ఉడకనివ్వాలన్నమాట. ఈ టైంలోనే సాల్ట్ అది కూడా కొంచెం చూసుకోండి. సాల్ట్ ఇప్పుడు కనుక తక్కువ అయితే ఆ వాటర్లో ముక్కకు కూడా కొంచెం తక్కువ సాల్ట్ అనిపిస్తుంది అనమాట. సో కొంచెం మంచిగా సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత దీన్ని కూడా దానిలో వేసేసాక మంచిగా బాయిల్ చేయండి. చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ like, share and subscribe to my channel, me Ashwini. Thank you.